పరం శాంతి బాపూజీ అంటూ ఉన్నారు. ఈరోజు నేను సాక్షి చెప్పినటువంటి పూర్తి క్లాసులో విన్నాను. గుప్త రూపంలో నేటికి కూడా నీరు పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. అది లౌకికంలో కానివ్వండి, అలౌకికంలో కానివ్వండి, రెండిట్లోనూ బ్యాలెన్స్ పెట్టుకొని పురుషార్థం చేశారు, సేవ చేశారు. ఆశ్రమం లోపల ఇక్కడ ఉంటూ, ఢిల్లీలో ఉంటూ ఏదైతే జ్ఞానం విన్నారో అది జ్ఞాన గంగ కాదు, జ్ఞాన సముద్రంలోనే పూర్తిగా మునిగింది. ఎంతగా జ్ఞానం అనుభవం చేసుకున్నారు అంటే, బాపూజీ అన్న నా ద్వారా ఏదైతే జ్ఞానం చెప్పడం జరిగిందో పూర్తిగా జ్ఞానాన్ని డైరెక్ట్గా తాగేసింది. నీరు సదా కూడా జ్ఞానాన్ని డైరెక్ట్గా తీసుకుంటూ ఉండేది. ఎంత నేను చెప్పిందో అంతే అని కాదు, చాలా చిత్రాలు కూడా తయారు చేశారు. చాలా కష్టపడింది, రాత్రింబవళ్ళు లౌకికంలో ఢిల్లీ ఆశ్రమం కూడా సంభాళిస్తూ ఇక్కడ ఉంటూ అలౌకికంగా పారలౌకికంగా బ్యాలెన్స్ పెట్టుకుంటూ నడుస్తూ జ్ఞాన సముద్రంలో పూర్తిగా మునిగింది. అందుకనే బేహద్ జ్ఞానం యొక్క సముద్రాన్ని మునిగి దాన్ని దాటి పూర్తిగా ఇముడ్చుకొని జీర్ణించుకొని ఎన్నో చిత్రాలు తయారు చేసింది. సూక్ష్మంగా ఇప్పటికీ కూడా పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా, నేను సూక్ష్మ వతనంలో పనిచేస్తున్నాను అంటే ఏదైతే జ్ఞానం ఇచ్చానో దాన్ని ఎక్స్పెరిమెంట్ రూపంలో సూక్ష్మంగా ఉంటూ జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉన్నారు. మరి లౌకికంలో ఇచ్చినటువంటి డ్యూటీ సాకార రూపంలో పంచతత్వాల ప్రపంచంలో ఉంటూ కూడా ఎక్స్పెరిమెంట్ జ్ఞానాన్ని ఉపయోగించారు. సూక్ష్మవతనంలో సూక్ష్మంగా వెళ్ళి అక్కడ కూడా జ్ఞానం యొక్క సారాన్ని మహావిశ్వ పరివర్తనకు ఎలా ఉపయోగపడుతుందా అని ఆలోచించి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మల్టీవర్స్ను పరివర్తన చేయాలి. గ్రేట్ మల్టీవర్స్లో అనగా ఇంకా 21 వంశావళి, 101 వంశావళి, 1001 వంశావళి, కోట్ల వంశావళి వరకు కూడా నేను ఏదైతే పైకి వెళ్ళానో చెప్పానో జ్ఞానము అదంతా డీటెయిల్గా తను విని అక్కడికి పోయి అప్లై చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆట ఇది. అందరికీ అర్థమయ్యేది కాదు. శరీరం వదిలేసిన వెంటనే పనిలో నిమగ్నమైపోయింది. మరి అనేక విషయాలు చర్చిస్తూ ఉండేది. ఇక్కడ సీదా వస్తూ తీసుకుంటూ ప్లాన్ వెళుతూ ఉండేది. 21 వంశావళి 21 నుండి 10,101 వంశావళి, 10,001 వంశావళి పిల్లలు బేహద్ పిల్లలకి కూడా తెలుసుకోవటానికి పూర్తిగా లిఫ్ట్ను తయారు చేసింది. బేహద్ పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికి మరి దాటించాలి అంటే సూక్ష్మంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి. పరివర్తన యొక్క ప్రాసెస్ చాలా గుప్తంగా పైన బేహద్లో పని జరుగుతూ ఉంది. బేహద్ కళ వరకు, బేహద్కే బేహద్ కళ వరకు కూడా మరి ఆలోచించి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అనేక రూపాలను తీసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. బేహద్ కళ చెక్అవుట్ చేస్తూ ఉన్నారు. బేహద్కే బేహద్ కళ బ్రహ్మాండానికి వెళ్ళి చెక్అవుట్ చేస్తూ ఉన్నారు. మరి అనేక రూపాలతోటి పనిచేస్తున్నారు. అసలు మనం ఇంత సేవ చేస్తున్నారు అని కూడా ఆలోచించలేము. అక్కడ సూక్ష్మంగా ఉంటూ విద్యను లౌకికంలో చదువుకున్నది పైన కూడా ఎక్స్పెరిమెంట్ చేయటము అంటే రిపోర్ట్ ఇవ్వటము, నా దగ్గరికి రావటము, రిపోర్టును ఎనాలిసిస్ చేయటము, పూర్తి బేహద్ విషయము పరివర్తన చేస్తూ ఉన్నారు. నేను ఆమెను పంపించాను. పూర్తిగా జ్ఞానం యొక్క విషయం, పరివర్తన విషయం సూక్ష్మంలో ఎలా చేయాలి అనేది అర్థం చేయించాను. ఇది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మీరు తెలుసుకున్నంతగా
ఈ భూమి మీద ఎవ్వరూ కూడా గ్రహించలేరు. నేను కూడా అన్నీ చెప్పడం జరిగింది మీకు. ఆమెకి చెప్పాను. అసలు ఆమె ఎవరో ఏంటో, ఈ భూమి మీద ఎందుకు వచ్చిందో, ఎందుకు జ్ఞానం విని ఏం చేస్తుందో అనేది అందరూ అర్థం చేసుకోలేరు. నేను మాత్రమే అర్థం చేసుకోగలను, చెప్పగలను అంటున్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.